సార్వత్రిక ఎన్నికల సంగ్రామం సాయంత్రంతో ముగుస్తోంది. ముగిసే అరగంట తర్వాత మరో కీలక ఘట్టం మొదలు కానుంది. అది అలాంటి కాదు. ఫలితాలకు ముందు పార్టీలను ఒక అంచనాకు తెచ్చే అతి ముఖ్యమైన అతి కీలకమైన ఘట్టం. అవే ఎగ్జిట్ పోల్స్. మరి ఈసారి ఆ ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉండబోతున్నాయి? 2024 సార్వత్రిక ఎన్నికల సమరం బీజేపీ కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకంగా మారింది. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ కైతే ఈ ఎన్నికల డూ ఆర్ డైగా ఉన్నాయి. దీంతో ఇరు పార్టీలు హోరాహోరీగా పోరాడాయి. అబ్కి బార్ 400 పార్ అని బీజేపీ నినదిస్తుంటే అధికార ఎన్డీఏకు 200 సీట్లు మించవంటోంది కాంగ్రెస్. దీంతో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రానున్నాయి, ఎవరు అధికార పగ్గాలు చేపట్టనున్నారు అన్న అంశాలు దేశవ్యాప్తంగా ఆసక్తి కలిగిస్తున్నాయి. ఈ సాయంత్రం ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. మరి ఏ సంస్థ ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఇస్తుంది, ఎవరు అధికార పగ్గాలు చేజిక్కించుకుంటారన్న ఉత్కంఠ దేశంలోని ఓటర్లలో కనిపిస్తోంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఏపీ పైనే ఉంది. ఏపీలో ఎన్నికల సందర్భంగా అధికార విపక్షాలు పలు అంశాలపై ఈసీకి ఫిర్యాదులు చేసుకున్నాయి. దీంతో పరిస్థితిని గుర్తించిన సిఈసి ప్రత్యేక చర్యలు చేపట్టింది. అయినప్పటికీ రాష్ట్రంలో పలుచోట్ల హింసాత్మక ఘటనలు చెలరేగాయి. ఈ పరిస్థితుల్లో ఏ పార్టీకి ఆంధ్ర ప్రజలు పట్టం కట్టనున్నారు? బటన్ నొక్కి సంక్షేమ పథకాలతో పాలన సాగించిన సీఎం జగన్ ఆధ్వర్యంలోని వైసీపీకి ఓటేశారా? విపక్ష కూటమికే సై అన్నారా? ఈ అంశాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మరోవైపు తెలంగాణలో ఎంపీ సీట్లలో గెలుపు కోసం జరిగిన ట్రయాంగిల్ ఫైట్ లో ఎవరు సత్తా చాటారు, ప్రజల మనసుల్ని గెలిచిందెవరు, ఏ పార్టీకి ఎన్ని సీట్లు రానున్నాయి తదితర అంశాలపైన ఉత్కంఠ రేగింది. దీనిపైన సర్వే రిపోర్ట్లు ఎలా ఉండనున్నాయి అన్న ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల పోలింగ్ జరిగేటప్పుడు పోలింగ్ పూర్తయిన తర్వాత వివిధ ఏజెన్సీలు సర్వేలు చేస్తాయి. ప్రజల అభిప్రాయాలు సేకరించి ఏ పార్టీకి మెజార్టీ వస్తుంది, ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని అంచనా వేస్తాయి. యాక్సిస్ మై ఇండియా, సి ఓటర్, చాణక్య, టైమ్స్ నౌ, ఇండియా టుడే, సిఎన్ఎక్స్, ఏబీపీ తదితర సంస్థలు సర్వేలు నిర్వహించి ప్రాచుర్యం పొందాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ సర్వేలన్నీ నిజమైన సందర్భాలు లేవు. పలు ఎగ్జిట్ పోల్స్ తలకిందులైన సందర్భాలున్నాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ సర్వేలను ఎన్టీవీ విశ్లేషించనుంది.